ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఇవాళ సందిట్లో సడేమియా లెక్క కాంగ్రెస్ బలహీనమైంది కాబట్టి మాకేమన్నా ఛాన్స్ దొరుకుతుందేమో అని చెప్పి మీ మేడ్చల్లో కూడా మొన్న బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేసింది. కానీ మల్లారెడ్డి గారి నాయకత్వంలో 3 మున్సిపాలిటీలుంటే బ్రహ్మాండమైన విజయం సాధించినందుకు గట్టిగా చప్పట్లతో మేడ్చల్ కార్యకర్తలకు మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా 16 చేసుకున్నా, 20 చేసుకున్నా, 25 చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా గెలిచేది ఖచ్చితంగా గులాబీ జెండానే. ఖచ్చితంగా గెలిచేది మళ్ళీ కార్పొరేషన్ మీద ఎగిరేది గులాబీ జెండానే. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మా నగరానికి ఏమైంది, అన్యాయం అయిపోయింది కాంగ్రెస్ వచ్చినాక అనే బాధలో ఈ కరెంటు కోతలేంది, ఈ దోమలేంది, రియల్ ఎస్టేట్ డామ్ అనుడేంది, మళ్ళా మంచినీళ్ళ గోసేంది బాధలో ఉన్నారు ఇవాళ హైదరాబాద్ ప్రజలు. అందుకే దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా నాయకులు, మా సోదరులందరినీ, సోదరిమణులందరినీ కోరుతా ఉన్నా, ఎలక్షన్లు సెప్టెంబర్లోనో అక్టోబర్లో పెడతారట. ఈ లోపల పెడతారు కావచ్చు, ఆగస్టు సెప్టెంబర్లో. సరే ఇప్పటి నుంచే పనిలో ఉండుంది. ఇప్పటి నుంచే కలువుని జనాలను గుర్తు చేయండి. మనం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం హైదరాబాద్ లో. వీళ్ళు వచ్చినాక 2.5 ఏళ్లలో ఒక్కటంటే ఒక ఇల్లు కట్టలే, ఒక ఇల్లు మంజూరు చేయలే. ఒక్క ఇల్లు కట్టకపోగా వేలాది ఇల్లు కూలగొట్టింది. ఈ రోజు కూడా కూలగొడుతూనే ఉన్నారు. గరీబోళ్ల వ్యతిరేక ప్రభుత్వం ఇది, బుల్డోజర్ ప్రభుత్వం ఇది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే వాళ్ళ కార్పొరేషన్లో ఓటేస్తే నీ ఇల్లే కూలగొడతాడని చెప్పాలి. నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా చెప్పిన, వెంగళరావు నగర్ అని ఒక డివిజన్ ఉంటుంది, ఆడ పోయి చెప్పిన నేను, మీరు కాంగ్రెస్ కోటేస్తే మీ దగ్గరికి బుల్డోజర్లు వస్తాయని చెప్పి. ఒక 10 రోజుల కిందట వెంగళరావు నగర్ బస్తీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, సార్ మా మీదికి బుల్డోజర్ వస్తాను సార్, మమ్మల్ని కాపాడు సార్ అని. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, కత్తి వానికి ఇస్తేవి, యుద్ధం నన్ను చేయమని పడుతుంది ఎట్లయితుంది అని అడిగిన. ఓట్లు వానికేస్తేవి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో, ఇప్పుడు యుద్ధం నన్ను చేయమంటున్నావు, ఆడికెళ్ళి చేయాలి. రేపు మీరు కూడా అదే అడగాలి. ఓటు మాకేయండి, మీ సమస్య పరిష్కారం మా బాధ్యత అని చెప్పండి. అట్లాగే ఇంకొక విషయం చెప్పండి అందరికీ కూడా, ఓటు అడిగేటప్పుడు ముఖ్యంగా కార్పొరేటర్ ఎన్నికల్లో 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నాడు, మీకు ఇచ్చే ప్రతి మాట నిలబెట్టుకునే బాధ్యత మాది అనే మాట గట్టిగా చెప్పండి. తప్పకుండా ఇప్పటి నుంచే నిర్విరామంగా ప్రజల్లో ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.